ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను విజయవాడ కిరాకి వెళ్ళి రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు అయితే వీడియో చేయకపోయాను. అంటే వెళ్ళేటప్పుడు చూపించలేదు అనుకోవచ్చు. వెళ్ళేటప్పుడు చూపించడానికి కొంతమందికి వీడియోలో కనపడటం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి కనపడకుండా ఉండటం అంటే ఇష్టం. ఎందుకంటే ఈ మధ్య నాకు ఎదురైన ఒక సందర్భంలో వీడియో తీస్తే అపార్థం చేసుకుంటారు. మనం తీసే వీడియో మనం యూట్యూబ్లో పెడతాం, యూట్యూబ్లో ఛానల్ వాళ్ళకంత అర్థం కాదు. మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తాం అనేది వాళ్ళకి తప్పుగా అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళని మనం వీడియో తీయకుండా మనం ఒంటరిగా ఉన్నప్పుడైతే మనం నచ్చిన ప్రదేశాలు, మనకి అనుకూలంగా ఉన్న ప్రదేశాలు అయితే మనం వీడియో తీసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటాం. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చవు వీడియోస్. అంటే వీడియోలో కనపడాలని కొంతమందికి ఉంటుంది, వీడియోలో కనపడకూడదని కొంతమందికి ఉంటుంది. అందుకనే వాళ్ళని ఆలోచించి మనం వీడియో తీసుకుంటే పెట్టండి. మనం వెళ్ళే ప్రదేశాలు, మనం వెళ్ళే లొకేషన్స్ ఏమైనా సరే నచ్చినట్టుగా మనం తీసుకెళ్ళి, అంతేగాని వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళ ఆలోచన లేకుండా బట్టి మన వీడియో అయితే తీయకూడదు. అలా వీడియో తీస్తే మనకే ఇబ్బంది అయితే మనల్ని తప్పుగా అపార్థం చేసుకుని మనం తప్పుగా చూస్తాం. ఎదురైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. తప్పుగా అపార్థం చేసుకోవాలి. ఎందుకనంటే కానీ మనం అలా చూడకపోయినా, మనం అలా చూసినా చెడుగా ఆలోచన, చెడుగా విధానం అనేది ఒక విధంగా లేకపోయినా వాళ్ళకి మట్టి ఆ ప్లేస్లో మనమన్నా అలాగే అనుకుంటాం. మనం కూడా కరెక్ట్గా అనుకోవాలి. అంటే మనకి రాయి తగిలితేనే కదా దెబ్బనే తెలిసేది. అందుకే కొన్ని దెబ్బలు తగిలాక మనకి పరిస్థితి ఇదని అర్థమైంది. అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి. అలాంటి సందర్భాల్లో కూడా మనం వీడియో తీసేటప్పుడు వీడియో తీస్తే చాలా కష్టం. అందుకే నేను పెద్ద వీడియో తీసేదంతా కూడా వాళ్ళ ముందే అడిగి వాళ్ళ ఆలోచనలు తీసుకొని, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళైతే వీడియోస్ తీస్తూ ఉంటారు. నాకేంటంటే అనుభవం కొంచెం తక్కువ కాబట్టి తెలియని వీడియోలు తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి వీడియోలు తీయకూడదు, మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకోకూడదు అనే ఉద్దేశంతో అయితే కొన్ని వీడియోలో చెప్పదలుచుకుంది. ముఖ్యంగా ఏంటంటే అందరికీ కూడా ఉండదు వీడియోలో కనపడాలి ఒక విధానం. వీడియోలో మనం కనపడేటప్పుడు జంకుతాం. అదే మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడేస్తాం. వీడియో ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మనిషి ఎవరైనా కానీ ఎంత టోలైనా జంకుతారు. ఆ వీడియోలో కనపడాలి, చేయాలి అనే ఆతృత ఉన్నాళ్ళు వేరేలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వీడియో ఆన్ చేస్తామో అప్పుడు కొంతమంది జంకుతారు. మాట కూడా చచ్చింది, మాట కూడా మత్తులాడదాం అసలు. అది అందరికీ కూడా మాట్లాడటం అనేది వీడియో ముందు, అందరికీ కూడా వీడియో ముందు యాక్టింగ్ చేయడం అనేది కూడా అందరికీ కూడా రాదు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కష్టపడితేనే అది వీడియో మాట్లాడగలుగుతాం, వీడియో ముందు మనం చేయగలం. ఎందుకంటే ఫస్ట్ లో మన పరిస్థితి కూడా అంతే. వీడియో ఆన్ చేయడమే బెత్తర చూపులు, బెత్తరగా ఉండడం ఇలాంటివి అయితే ఏర్పడుతుంది. నా అనుభవంతో చెప్తున్నా. అందుకే ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఆ అనుభవంలో నేను వీడియో తీసేటప్పుడు జరిగిన సందర్భాలు ఏ అయితే ఉన్నాయో వాటిని అయితే మీకు నేను చెప్పాలన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఎదురైన సందర్భాలు, మీరు తీసేటప్పుడు వీడియోలు మీకు వచ్చిన ఆలోచనలు, ఎదురైన సందర్భాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు ఫ్రెండ్స్. నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకోవడం జరిగింది. మరి మీకు మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జర్నీలో జరిగే సంఘటనలో, మరిన్ని నా జీవితంలో నేను చేసే జర్నీలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే అందరికీ కూడా క్లుప్తంగా నీట్గా చెప్తా. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని అయితే